వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి అమ్మా? నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు జర ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలల్లో ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరి. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా, వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళు అంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్త అంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు చెత్త తీసుకొచ్చారు, చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి మైక్. We have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే. We are not talking about sanitation. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకరా. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి ఇట్లా కలుపుతారు. No. మీరు మీ డీలిమిటేషన్, ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. ఎట్లా చేస్తారు చెప్పండి? 1,00,000 ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిర్దాస్ గుడిలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండిని అంతా కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు. దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని. ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయిలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది. దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, స్పెషల్ ఇంటిగ్రేట్. ఇంకొకటి, మేడ్చల్ సార్, కమిషనర్ సార్, మేడ్చల్ రింగ్ రోడ్ అవతలది మేడ్చల్ మున్సిపాలిటీ, దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా? జర కూర్చోవా, నీకేం బాధ? మా కాడ జవహర్ నగర్ చెత్తకుండి మల్లారెడ్డి గారు, ఇది పడుతున్నారు. మల్లారెడ్డి గారు మా దగ్గర చెప్తున్నారు. మల్లారెడ్డి గారు, జిహెచ్ఎంసీ చెత్త మా దగ్గర చెప్తున్నారు. ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది. No, this is not the platform. ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్. జవహర్ నగర్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీలో కలుస్తున్నారు కదా, మీ చెత్త అంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి, వాళ్ళకి రోడ్లు, డ్రైనేజ్, పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాం.